డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని గంగవరం గ్రామంలో అంజన మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. అలాగే రామచంద్రపురం కేవీఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కోట సతీష్ ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పి రమ్య ఎంబీబీఎస్ ఎండి దంత వైద్య నిపుణులు సలాది వీర వెంకటేష్ డెంటల్ సర్జన్ సలాది శివ సువర్ణ డెంటల్ సర్జన్ డాక్టర్ చందు డెంటల్ సర్జన్ ఉచిత మెడికల్ దంత వైద్య శిబిరంలో పరీక్షలు చేసి దంతాలకు ఉచితంగా మందులు పేస్ట్లు బ్రష్లు అందించారు. అలాగే గుండెకు ఎకో షుగర్ బీపీ హెచ్బి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేసి వారికి మందులు ఉచితంగా అందజేశారు. ఈ శిబిరానికి సుమారు గంగవరం పరిసరాల ప్రాంతాల నుండి 300 మందికి ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొనగా నేమని సత్యబాబు తాడాలి రాంబాబు నాగేశ్వరరావు పెద్దలు ట్రస్ట్ సభ్యులు సేవలు అందించారు. అనంతరం డాక్టర్లను శాలువతో సన్మానించారు. మన డాక్టర్ గారైన సలాది వీర వెంకటేష్ గారు ఈరోజు వారి యొక్క మాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెడిసిన్స్ అనేవి ఏమి ఉండవు, కానీ ప్రతి మందికి ఏంటంటే ఏదో సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకుంటారా లేదా, డోలో వేసుకుంటారా? ఆ డోలో వేసుకుంటే కూడా స్కిన్ అంతా ర్యాష్ వచ్చే పేషెంట్స్ కూడా ఉన్నారు, అంటే పారాసిటమాల్ పడని పేషెంట్స్ కూడా ఉన్నారు. అదవుతుందండి. సో ప్రతి మందులకి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎంతో కొంత ఉంటుందండి, అదవుతుందా? సో అదేంటంటే ఒక 1 to 5% ఉంటుంది. అంటే 100 మంది మందులు వాడితే ఒక 2 నుంచి 5 మందికి వస్తుంది, మిగిలిన 95 మందికి రావు. మరి మీరు ఆ 95 మందిలో ఉంటారు, మిగిలిన 5 ఉంటారు. డాక్టర్ అయితే చెప్పలేదు కదా, ఏదైనా ఒక మందు వేసుకున్నప్పుడు మీకు సూట్ అవ్వట్లేదు అనుకో, ఆ మందు అట్ట పెట్టుకోండి. అదొక నేను చెప్పేది, ఏదైనా మందు పడట్లేదు అంటే ఆ మందు అట్ట మీ దగ్గర పెట్టుకున్నారు అనుకో, రేపు అన్నది మళ్ళీ డాక్టర్ దానికి సంబంధించిన మందులు ఏది ఇవ్వకుండా మీ దగ్గర ఉంటారు, మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. సరేనా? ప్రస్తుతానికి నేను ఏం చేస్తుంటే ఫీవర్కి సంబంధించి చెప్పాను కదా, వైరల్ ఫీవర్స్ అవి వస్తాయని. ఈ వైరల్ ఫీవర్స్ ఏంటంటే జన్యుపరంగా ఇప్పుడు కోవిడ్ అందరూ చచ్చిపోయినారు, కోవిడ్ అందరూ చచ్చిపోలేదు కదా, ఇంట్లో ఉండి సరదాగా మందులు వాడినా రికవర్ అయిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టారు కూడా బతకలేదు. అదవుతుందా? ఇవన్నీ ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన శరీర తత్వాన్ని బట్టి, మన ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి అది 1 లేదా 2 రోజులు జ్వరం రావాలా లేదంటే జబ్బు ముదిరిపోవాలని ఆధారపడి ఉంటుంది. సరేనా? ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 2 రోజుల పాటు మీరు పారాసిటమాల్ వేసుకుని ఇది చెయ్యొచ్చు. ఇంజెక్షన్ చేస్తే ఎక్కువ ఎఫెక్ట్ అని అనుకోవద్దండి. టాబ్లెట్ వేసుకున్నా ఇంజెక్షన్ చేసినా సరే ఎఫెక్ట్ ఒకటే. తేడా ఏంటంటే మీరు టాబ్లెట్ వేస్తున్నారనుకో, పొట్టలోకి వెళ్ళాలి, అరగాలి, అక్కడి నుంచి లివర్ దగ్గర రావాలి, అక్కడి నుంచి బాడీ స్ప్రెడ్ అవ్వాలి. అది ఇంజెక్షన్ అనుకో డైరెక్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోయింది. దానివల్ల ఏంటంటే ఇంజెక్షన్ చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ ఫాస్ట్గా ఉంటుంది, బట్ దానికంటూ లిమిట్ అయితే ఉంటుంది. టాబ్లెట్లు వేసుకుంటే ఎఫెక్ట్ స్లోగా ఉంటుంది, దానికంటూ ఒక లిమిట్ అయితే ఉంటుంది. అర్థమవుతుందా? సో అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే చాలా మంది జ్వరాలు లాగానే కుళ్ళబడి చేయించేసుకుంటారు ఇంజెక్షన్. సో అది అవసరం లేకుండా నేను కొంచెం ఫీవర్ కిట్ అనేది ఇస్తున్నానండి. ఈ ఫీవర్ తోటి ఏంటంటే మోస్ట్ కామన్గా వచ్చే వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ లాంటి జబ్బులు అయితే మనకు తగ్గించవచ్చు. ఈ మందులు వాడి 3 రోజుల్లో మీకు జ్వరం తగ్గట్లేదంటే దయచేసి చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 200-300 ఖర్చు అవుతుంది. ఎందుకంటే మీరు ఫ్రీగా ఓటేయట్లేదు, ఎవడో ఫ్రీగా వైద్యం చేయలేడు. అదేనా? మీరు ఫ్రీగా ఓటేయట్లేదు, ఫ్రీగా వైద్యం చేయలేరు. అదేనా? ఒక 3 రోజుల పాటు, ఒక 2 నుంచి 3 రోజుల పాటు ఏం చేస్తారంటే ఈ ఫీవర్ కిట్ సంబంధించిన మందులు అయితే వాడండి. ఇంట్లో చదువుకున్న ఎవరైనా ఉంటే